ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా ఇప్పుడు అందాల పోటీలు తీసుకొచ్చిండు తెలంగాణ రాష్ట్రానికి, అసలు అందాల పోటీలు అవసరం అంటారా? అందాల పోటీ మనకి ఏం అవసరం ఉంటే అది మా అవసరం వాళ్ళకి ఏం అవసరం ఉంటుందో చెప్పండి. అంటే ఆయన ఇచ్చిన పథకాలు ఎట్లా అనిపిస్తున్నాయి? మరి సన్న బియ్యం ఇస్తుండు, ఫ్రీ కరెంట్ ఇస్తుండు, ఫ్రీ బస్ ఇస్తుండు, అన్నీ వస్తున్నాయా మీకు? ఫ్రీ బస్సు అయితే మనకైతే మారానికే రాదు. కరెంట్ ఇస్తుండు, ఉన్నకాడికి ఉన్నది, కాకపోతే అప్పులేదు, దానికి ఏమొస్తుంది? ప్రతి ఒక్కటి అది ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, ఇప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ ఉండగా మంచిగా ఉందని అది మామూలు పర్సన్ నాకైతే తెలుసు అండి. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మనకు పథకాలు ఇచ్చిండు, ఏ నార్మల్ పర్సన్ అయినా కానీ రైతు బంధు, రైతు బీమా, రైతు అవన్నీ వచ్చినాయి. మరి ఈయన వచ్చినప్పుడు రైతు భరోసా అవన్నీ ఇస్తా అంటుండు, మాత్రం ఇచ్చిండా ఇయ్యలేదా? మీకు వచ్చినాయా, రాలేదా? భూమి లేదు, రాలేదు. ఒకళ్ళు వచ్చినాయి అంటారు, ఒకళ్ళు రాలేదు అంటారు. దాని విషయం తెలియదు, ఇంకా మాట్లాడలేదు.